వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏంజిల్ నెంబర్స్ని చూసాం. ఈ నెంబర్ చూస్తే మనకి ఇలా కలిసి వస్తుంది, ఈ నెంబర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఒక రైట్ నెంబర్ కనుక పేరులో ఉంటే చాలామందికి మా అదృష్టం వస్తుంది, దాంతోపాటు ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు. కొంతమందికి డబ్బులు కలిసి రావు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఏ రాంగ్ నెంబర్ వల్ల ఆ విధంగా అవుతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ మనీ. సో చాలా మందికి చాలా సమస్యలకి డబ్బు పరిష్కారం. సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఏడన్నా బిల్డింగ్ రెంట్స్ కట్టాలన్నా, జాబ్ కావాలని కొంచెం డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోవాల్సి రావచ్చు, డిపాజిట్ కట్టి. సో అన్ని సమస్యలకి పరిష్కారం డబ్బు. సో చాలామంది ఆర్థిక సమస్యలు అధిగమించడానికి, సో నేను స్టడీ చేసినప్పుడు 60%కి ఏంజల్ నంబర్ 5 పెడితే పేరులో, ఈ 5 నంబర్ పవర్ వల్ల వీళ్ళు చాలా ఫాస్ట్గా జీరోస్ టు హీరోస్ అవుతున్నారు, ఆర్థికంగా చాలా బాగా పుంజుకుంటున్నారు. సో పేరులో ఏ నంబర్ ఉంది ఇది ఫస్ట్ గమనించుకోండి. ఈ రెండో నంబర్ 100కి 90 మందికి పడదండి. ఒకటో నంబర్ 6వ తేదీ పుట్టినా 8వ తేదీ పుట్టినా పనిచేయదు. సో 3వ నంబర్ 6వ తేదీ పుట్టిన వాళ్ళకి పనిచేయదు. సో వైస్ వర్సా 3, 6 ఆర్ ఎనిమీస్. సో 4లో పుట్టిన వాళ్ళ పేరులో 8వ నంబర్ ఉంటే రాహు శని కలయిక వల్ల చికాకులు, చింతలు, బాధలు, డిలేస్, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో పేరులో మ్యాక్సిమం పడే నంబర్ 5వ నంబర్. సో మన ఆర్థిక సమస్యలకి మనం ఒక పర్సన్ పేరు తీసుకొని ఆ పేరులో కానీ 5వ నంబర్ పెట్టగలిగితే అద్భుతాలు సాధిస్తారు. సో 5వ నంబర్లో బాగా డబ్బులో ఉన్న వాళ్ళు రతన్ టాటా. సో 23వ నంబర్ 65% డబ్బులు ఆయన దాన ధర్మాలు చేశారు. 23వ నంబర్ సీక్రెట్ నంబర్. హీరో శ్రీకాంత్ 23, అనుష్క 23, రాహుల్ బజాజ్ 23, కేసీఆర్ గారి పేరులో 14వ నంబర్, సుమన్ పేరులో 14 నంబర్, మమతా బెనర్జీలో 41 నంబర్, యడ్యూరప్ప. మేము 2006లో నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు, తర్వాత 2 సార్లు సీఎం అన్నాడు కర్ణాటకకి, 41 నంబర్. నరేంద్ర మోడీ గారు 41, చంద్రబాబు గారు 32, బొరాక్ ఒబామా గారు 32, విరాట్ కోహ్లీ 32, శ్రేయస్ 32. మన ఆక్షన్లో సో ఆల్మోస్ట్ 26,75,00,000 అమ్ముడు పోయాడు ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్లో 32వ నంబర్. సో అంచెలంచెలుగా ఎదిగే వాళ్ళు 5వ నంబర్ వాళ్ళు. సో నరేంద్ర మోడీ గారు ఛాయ్ వాలాగా లైఫ్ మొదలుపెట్టి ఆయన 41 నంబర్ వల్ల ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా 3వసారి. మనం పేరు చూసి పేరులో ఏ నంబర్ ఉంది, 29 నంబర్ ఉంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూనే ఉంటుంది, ఒక సమస్య తీరుస్తుంటే ఇంకో సమస్య వెయిట్ చేస్తుంటుంది. 31 నంబర్ పేరులో ఉంటే నరకం, మానసిక శ్రమ, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. 33 నంబర్ ఉంటే అందరూ మోసం చేస్తారు, బలిపశువు నంబర్. 36వ నంబర్ ఉంటే అస్తవ్యస్తమైన జీవితం, ఏ పని చేసినా తల తోక లేకుండా చేయడం. సో రీసెంట్గా నా దగ్గరికి ప్రసాద్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ప్రసాద్లో లాస్ట్లో శాడ్ ఉంది, అందుకే నా లైఫ్ శాడ్ అయిపోయిందా. సో అందరూ ఇదే చెప్తున్నారు, వింటున్నాను. శాడ్ అంటే శాడు, కిల్ అంటే కిల్లు, నిల్ అంటే నిల్లు, అవినాష్ అంటే యాషు. అది కరెక్ట్ కాదని చెప్పాను. ప్రసాద్లో 6 అక్షరాలకి 1వ నంబర్ వచ్చింది. పైథాగరస్ సిస్టంలో 23వ నంబర్ ఉంది, మంచి నంబర్. సో నీ ప్రసాద్లో 7 అక్షరాలకి 21, 32 నంబర్లు పెట్టాను. 21 అంటే దేవతల దీవెనలు, 786 ఏంజల్ నంబర్. 7 అంటే బిస్మిల్లా, 8 అంటే ఎల్ రహమాన్, ఎల్ రహీం. సో 786 అనే ఏంజల్ నంబర్ 7 లెటర్స్కి 786 పెడుతూ ఇంకో పక్క 32, 5 పెట్టాను. సో ప్రసాద్ ఒకప్పుడు బాగా ఉండి బాగా డౌన్ అయిపోయాడు, రియల్ ఎస్టేట్లో చాలా ఇబ్బందులు వెళ్ళిపోయాడు. ఆయన కొన్న ప్లాట్ కూడా రేట్లు రాలేదు. సో నేను చెప్పిన నంబర్, ఆ ప్లాట్ మీద నేను చెప్పిన నంబర్ 5 నంబర్ అతికించమన్నాను, నంబర్ 5 అని అతికిచ్చాడు. ఇంకేం లేదు, 4 రాయలకి 4 వైపుల నంబర్ 5. సో ఇది పెట్టిన కేవలము 23 రోజుల్లోనే ఆయన అనుకున్న రేట్కి ఆ ప్లాట్ అమ్మడం, ఆర్థికంగా ఆయన బలపడడం, ఆయన అనుకున్న ఏరియాలో ప్లాట్లు కొనడం, అమ్మడం. సో ఇప్పుడు ఆయన ప్రజెంట్ చాలా మంచి స్టేజ్లో ఉన్నాడు. సో రీసెంట్గా కియా కార్ 23 లక్షలు పెట్టి కారు కొన్నాడు.
ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మన పేరులో ఏంజల్ నంబర్ 5 ఉంటే ఈ 5 వల్ల పంచభూతాల దీవెనలు ఉంటాయి. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎక్కడ డబ్బు పెడతామో అక్కడ పెరుగుతుంది. మనం ఏం మాట్లాడినా అది నిజం అవుతుంది. సో ఏంజల్ నంబర్ 5 అనేది బుద్ధికి సంబంధించింది. బుధుడు ఎవరికి చిక్కడు, జారుకుంటాడు, తెలివి వాడతాడు, మాటలు అమ్ముకుంటారు, మాటలతోనే డబ్బు సంపాదిస్తారు. సో మీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీ పేరులో 5 నంబర్ పెట్టడం ద్వారా ఈ ఆర్థిక సమస్యల నుంచి మనం శాశ్వతంగా బయటపడతాము. ఈ ఆర్థిక సమస్యలే కాకుండా హెల్త్ పరంగా చాలా బాగుంటాం. నేను కొన్ని వేల మందికి ఏంజల్ నంబర్ 5 పెట్టాను. వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, వెల్తీగా ఉన్నారు. సో మీరు కూడా మీ పేరులో ఏంజల్ నంబర్ 5 పెట్టుకోవాలంటే మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. బిల్డింగ్ పేరే డివైన్ పవర్ బిల్డింగ్. సో 5వ ఫ్లోర్లో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్తో రండి. నేను రాలేం నేరుగా అన్నవాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకుని పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు పోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.